హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సరే, కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 7వ భాగం. దేవుని నుండి తప్పించుకొని పరిగెట్టిన తీర్థ ధ్రువుని గుద్దుకొని అతని చూపుని చూసి అదిరిపడింది. ఏంటి, ఈరోజు నా పరిస్థితి ఇలా తయారయ్యింది? ఒకరిని తప్పించుకుంటూ ఇంకొకరికి ఎదురుపడ్డాను అని భయపడుతూ వెంటనే సెకను గ్యాప్‌లో అతని చేతుల నుండి విడిపించుకొని మరొక్క సెకను కూడా అక్కడ ఉండకుండా పరుగున పక్కనే ఉన్న సందులోకి పారిపోయింది. "ఏయ్ ఆగు" అని అరుస్తూ ధ్రువ్ కూడా ఆ సందు వైపు పరుగు పెట్టాడు. కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. ఏంటిది, నా బాకీ తీర్చుకోవాలని నేనెదురు చూస్తుంటే ఇలా కనిపించి అలా మాయమైపోయింది? ఈసారి కనిపిస్తే నేనంటే ఏంటో తెలిసేలా చేస్తాను అని అనుకున్నాడు ధ్రువ్. తీర్థ కనిపించడం లేదని దేవ్ మరో సందులోకి వెళ్ళి ఆమెను వెతుకుతున్నాడు. ఎంత వెతికినా ఆమె కనిపించకపోగానే చస్, మిస్ అయింది, రేపు మిస్ కానివ్వను అనుకొని వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. తీర్థ పరుగున ఇంటికి చేరి తలుపులు విరిగిపోయేటట్లుగా తోసుకొని లోపలికి వెళ్ళి గాబరాగా ఒక మూలన కూర్చొని ముడుకుల మీద చేతులు పెట్టి ఆయాసంతో వగరుస్తూ అదుపు లేకుండా వస్తున్న కన్నీటిని తుడుచుకోవాలనే స్పృహ కూడా లేకుండా భయపడుతుంది, బాధపడుతుంది. ఒక మూలన తండ్రి తప్పతాగి నేల మీద దొండ్రుతున్నాడు. అతన్ని చూసి ఆమె బాధ మరింతగా పెరిగింది. ఎదిగిన కూతురు ఏ పరిస్థితిలో ఇంటికి వచ్చిందో కూడా పట్టించుకున్న తీరికలో లేవు నాన్న నువ్వు. నా బాధ భయం చెప్పుకోవడానికి అమ్మ నాతో లేదు. ఉన్న నువ్వు కూడా నేనొక దాన్ని ఉన్నాను అనే స్పృహ లేనట్లుగా నీ లోకంలో నువ్వుంటున్నావు అని బాధపడుతుంది. ఎంతలా ఏడుస్తున్నా, ఎంత సమయం గడుస్తున్నా ఆమె బాధ తీరడం లేదు. అంతలా భయపడిపోయింది. అవును మరి, ఇంతవరకు వస్తావా అని పిలిచేవాళ్ళనే చూసింది కానీ మొట్టమొదటిసారి ఇలా ఒకరు తనని బలవంతం చేయాలనుకోవడంతో ఆమె భయం బాధగా మారి బాధ కన్నీళ్ల రూపంలో తన్నుకు వస్తుంది. అతను షాపులో అడిగిన ప్రశ్నే తప్పంటే దానికి జవాబు ఇవ్వలేదని ఇలా రోడ్ మీద కాపు కాస్తాడా? అమ్మాయి మానానికి విలువ లేదా? ఇలా జంతువులు రోడ్ మీద సంసారం చేసినట్లు అమ్మాయి ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా అని బాధపడుతుంది. అప్పుడే నా కూతురికి రాజాలాంటి అబ్బాయితో పెళ్లి చేయాలి, నేను కోటేశ్వరుడి అల్లుడిని కావాలి అని నేల మీద దొండ్రుతున్న తండ్రి పలవరిస్తున్నాడు. తండ్రి మాటలకు తీర్థ బాధ మరింత హృదయంగా మారింది. రాజా లాంటి అల్లుడిని తెచ్చే వరకు నీ కూతురుని కాపాడుకో నాన్న. నువ్వు సవ్యంగా ఉండి ఉంటే నేనెందుకు ఇలా అర్ధరాత్రి వరకు రోడ్డున తిరుగుతాను? నా పరిస్థితే ఇలా ఉంటే ఉద్యోగాలు చేస్తూ నాకన్నా లేటుగా ఇంటికి వెళ్ళే అమ్మాయిలు ఇంకెన్ని ఇబ్బందులు పడుతున్నారో. నేను ఈరోజు సేఫ్గా ఇంటికి చేరగలిగాను. మరోసారి అలా వీలవ్వకపోతే అప్పుడు నేనేం చేయాలి? అందుకే రేపటి నుండి ఆటోలోనే ఇంటికి వచ్చేస్తాను అనుకొని ఫ్రెష్ అయి తిండి మీద ధ్యాస లేక కాళ్ళు దగ్గరికి ముడుచుకొని అతి కష్టంగా నిద్రపోయింది. మరునాడు ఎప్పటిలానే మెడికల్ షాప్ జనంతో నిండిపోయి హడావిడిగా ఉంది. కావాలనే దేవ్ ఆ టైంలో మెడికల్ షాపుకి వచ్చి నాన్ స్టాప్గా పనిచేసుకుంటున్న తీర్థ వైపు వికృతంగా చూస్తూ, నిన్న నా దగ్గరకు వస్తానని డబ్బులు కూడా తీసుకొని రాకుండా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయావే అని కావాలనే బిగ్గరగా అరిచాడు. అతని అరుపుకి జనమంతా దేవ్ వైపు చూసి అతను తీర్థ వైపు చూస్తుంటే ఆమె వైపుకు తిరిగి ఆమెను నీచంగా చూస్తున్నారు. వాళ్ళల్లో చాలామంది అటువంటి వారే, కానీ ఎదుటివారి విషయం తెలిస్తే అది తప్పో ఒప్పో అనవసరం, వీళ్ళు మాత్రమే పరమ పవిత్రులులా ఎదుటివారి వైపు అసహ్యంగా చూస్తారు. అప్పుడే సుందరం కూడా తీర్థ వైపు చూశాడు. దాంతో నాకేం తెలియదు సార్ అన్నట్లుగా తీర్థ సుందరం వైపు చూసింది. దేవ్ కావాలని గొడవ చేస్తున్నాడని అర్థమైనా కూడా నేనేం చేయలేని పరిస్థితి అన్నట్లుగా సుందరం తీర్థ వైపు చూస్తూ, పరువుగా ఏదో వ్యాపారం చేసుకుంటున్న నా షాప్లో నీలాంటి అమ్మాయి ఉంటే నా షాప్ అడ్రస్ మారిపోతుంది. అందుకే నిన్ను జాబ్ నుండి తీసేస్తున్నాను. ఇదిగో నీ శాలరీ అని చెప్పి ఆమె చేతిలో డబ్బులు పెట్టాడు. అతను చెప్తున్నది అబద్ధం సార్, నేను అటువంటి అమ్మాయిని కాదు అంది తీర్థ ఏడుస్తూ. నువ్వు ఎటువంటి అమ్మాయివి అయినా ఇక నీకు ఇక్కడ ఉద్యోగం లేదు అనేసి ముఖం తిప్పుకున్నాడు సుందరం. ఏడుస్తూ రామనాథం కోసం వెతుకుతున్నట్లుగా వెనకన ఉన్న స్టాఫ్ వైపు చూసింది తీర్థ. రామనాథం కన్నా ముందు మిగిలిన స్టాఫ్ అబ్బాయిలు కనిపించి నువ్వు కూడా అటువంటి అమ్మాయివే అన్నట్లుగా చూస్తుంటే
బాధగా అక్కడి నుండి కదిలింది తీర్థ. నా కూతురు లాంటి దానివి, నీ తప్పు లేదని తెలిసినా డబ్బున్న వాళ్ళని ఎదిరించి నేనిక్కడ వ్యాపారం చేయలేనమ్మా. నీ మీద నింద వేసిన వాళ్ళని ఎదిరించి నేను బ్రతకలేను అనుకుని బాధపడ్డాడు సుందరం. షాప్‌లో స్టాఫ్‌తో పాటు మందులు కొనుక్కోడానికి వచ్చిన వాళ్ళు కూడా ఆమెను దోషిలా చూస్తుంటే బాధగా షాప్ వదిలి బయటకు వచ్చింది తీర్థ. అప్పుడే పొగరుగా నవ్వుతూ దేవ్ తన కార్ డోర్ తెరిచి కూర్చో అన్నట్లుగా తీర్థ వైపు చూశాడు. దాంతో తీర్థ కోపంగా వాడి వైపు చూస్తూ, "నువ్వు ఉద్యోగం పోయేలా చేస్తే నీ చెంతకు వస్తానని అనుకున్నావా? చావనైనా చస్తాను కానీ ఈ రకంగా దిగజారిపోను" అంది. అందమైన అమ్మాయిలు నా కంటికి నా బానిసల్లా కనిపిస్తారు. యూ ఆల్ ఆర్ కాల్ గర్ల్స్. ముందు బెట్టు చేసినా నేనిచ్చే డబ్బుకి ఆశపడి నా మోజు తీరుస్తారు. నువ్వు కూడా ఆ టైపే అని నాకు తెలుసు. అందుకే నీ రేటెంతో చెప్పు. నీకు ఎంత ఇచ్చినా తప్పులేదు అన్నాడు పొగరుగా. ఆడవాళ్ళని కాల్ గర్ల్‌గా అనుకుంటున్న నువ్వు, ఆ ఆడదాని కడుపులో నుండే బయటకు వచ్చి ఈ ప్రపంచాన్ని చూస్తున్నావన్న విషయాన్ని మరిచిపోకు. ఆడదాన్ని తప్పుగా చూసే నీకు, ఆ ఆడదాని చేతిలోనే ముప్పు ఉంటుంది అని గుర్తుపెట్టుకో. నాకెంతైనా ఇస్తావా? అని కోపంగా అడిగి, కానీ నేను అమ్ముడుపోయే అమ్మాయిని కాదు అనేసి అతని పక్క నుండి వెళ్ళిపోయింది. వాడి విషయంలో తీర్థ అన్న మాట నిజమవుతుందేమో చూద్దాం. ఆడదాని చేతిలో నాకు ముప్పా? నెవర్. ఆడది నా చేతిలో ఆటబొమ్మ అని వికృతంగా నవ్వుకొని, నువ్వు అమ్ముడుపోయే రకానివి కాకపోయినా నా చెంప పగలగొట్టిన నిన్ను నేను వదలను. నాకు ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో తెలుసుకున్నావు కదా! నా గురించి ఇంకా బాగా తెలుసుకుంటావు. నీ మెడలో తాళి కట్టి అయినా నిన్ను టేస్ట్ చేసి తీరతాను అనుకుని కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయాడు దేవ్. ఏంటి సార్ ఇలా చేశారు? అని అడిగాడు రామనాథం సుందరాన్ని. నేనిలా ఉద్యోగం నుండి తీసేస్తే ఆ పిల్ల కొంత సమయమే బాధపడుతుంది. అదే ఇక్కడే కంటిన్యూ అయితే చూస్తున్నావుగా మన స్టాఫ్‌తో సహా ఇక్కడ ఉన్న అందరూ ఆ పిల్ల వంక ఏ విధంగా చూస్తున్నారో. అందుకే ఆ బాధ నుండి ఆమెను దూరం చేయడానికే ఇలా చేశాను అని చెప్పి రామనాథం చేతిలో ఒక కార్డు పెట్టి ఏదో చెప్పి పంపించాడు. దాంతో తీర్థ వెళ్ళిన వైపే రామనాథం ఆమె వెనకాలే వచ్చి అమ్మా తీర్థ అని పిలిచాడు. వెంటనే తీర్థ వెనుతిరిగి అతన్ని చూసి ఏడుస్తూ నేనటువంటి అమ్మాయిని కాదు బాబాయ్ నువ్వైనా నమ్ము అంది కన్నీటి కళ్ళతో. నాకు తెలుసమ్మా. నాకే కాదు మన ఓనర్ గారికి కూడా తెలుసు. అందుకే అని చెప్పి ఆమె చేతిలో ఒక విజిటింగ్ కార్డ్ పెట్టాడు. ఇదేంటి బాబాయ్ అని అడిగింది. ఇందులోని అడ్రస్సు మన ఓనర్ గారికి తెలిసిన వాళ్ళది. అక్కడికి వెళ్ళి సుబ్బారావు గారిని కలిసి సుందరం గారి గురించి చెప్తే నీకు ఉద్యోగం వస్తుంది అని చెప్పాడు రామనాథం. చాలా థాంక్స్ బాబాయ్. సార్ అలాగే నువ్వు కూడా చాలా మంచివాళ్ళు అని చెప్పి ఆ అడ్రస్ ఎక్కడో వెతుక్కుని వెళ్ళింది తీర్థ. 10 అంతస్తులు ఉన్న కాంప్లెక్స్ అది. అక్కడికి వెళ్లి సుందరానికి తెలిసిన అతన్ని కలిసింది తీర్థ. మా సుందరం టాలెంట్ ఉంటే తప్ప ఎవరిని రికమెండ్ చేయడు. నిన్ను చేశాడు అంటే నువ్వు తెలివైన పిల్లవనే అర్థం. ఇక్కడ ఫైల్స్ కింద నుండి మీదకి అందించాలి. ఏదైనా వర్క్ ఇస్తే స్పీడ్‌గా టైప్ చేయాలి. సాయంత్రం 6 వరకు ఏ పని చెప్తే అది చేయాలి. మరి నువ్వు చేయగలవు కదా? అని అడిగాడు సుబ్బారావు. చేస్తానండి అంది. సరే ఇప్పటికే టైం అయిపోయింది. రేపటి నుండి ఆఫీస్‌కి వచ్చేయి అని అన్నాడతను. చాలా థాంక్స్ అండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. ధ్రువ్ మెడికల్ షాప్ దగ్గర కారు ఆపి తీర్థ కోసం చూశాడు. ఆమె కనిపించకపోగానే లీవ్ పెట్టిందేమో అనుకొని వెళ్ళిపోయాడు. తీర్థ ఇంటికి వెళ్ళేసరికి తండ్రి తప్పతాగి నేల మీద దొండ్రుతున్నాడు. ఈయన్ని బాగు చేయడం నా వల్ల కాదు అనుకుంటూ ఫ్రెష్ అయి వచ్చి ఓ మూలన కూర్చొని అతనికి ఏ రకంగానూ సంబంధం లేని నా మీద కక్ష కట్టి నా ఉద్యోగం పోయేలా చేశాడు. దేవుడి దయ వల్ల వెంటనే మరో చోట ఉద్యోగం దొరికింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నేనేం చేయగలను? ఈ దొరికిన చోట అయినా ఏ ఇబ్బంది లేకుండా ఉంటే బాగుంటుంది అనుకొని వంట చేసి తండ్రిని లేపి మజ్జిగ తాగించి కాస్త తెప్పరిల్లాక 4 ముద్దలు అన్నం తినిపించి పడుకోబెట్టింది. అప్పుడు కూడా నా కూతురిని బాగా చూసుకోవాలి, నేను ఐశ్వర్యవంతుడిని అవ్వాలి అని పలవరిస్తున్న తండ్రిని చూస్తూ ఊహల్లో నుండి నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు నాన్న? నేను నీ ప్రేమ కోసం అల్లాడుతున్నాను. నేను బయట అనుభవిస్తున్న బాధలు, మాటలు కనీసం నీకైనా చెప్పుకొని సేద తీరుదామంటే నువ్వసలు ఈ లోకంలోనే ఉండడం లేదు. నీకు కూతురిని కళ్ళారా చూసుకోవాలని ఉండదా? ఎప్పుడూ ఊహల్లోనే బ్రతికేస్తావా నాన్న? అని అడుగుతూ బాధపడుతూ ఆమె కూడా నిద్రపోయింది. మరునాటి నుండి సుబ్బారావు ఆఫీస్‌కి వెళ్లి ఉద్యోగం చేసుకుంటుంది తీర్థ. అలా ఒకరోజు తీర్థ ఏదో ఫైల్ తీసుకొని లిఫ్ట్ వైపు వెళ్ళింది.
ఆ ఆఫీస్‌లో ఏదో పని ఉండి అక్కడికి వచ్చిన ధ్రువ్ చుడీదార్‌లో వాలుజడతో ఉన్న తీర్థను చూసి, "ఇక్కడ ఉన్నావా?" అనుకుని ఆమె వైపు కదిలాడు. అయితే అతను ఆమెను చేరేలోపే తీర్థ లిఫ్ట్ రావడానికి టైం పట్టేలా ఉందని మెట్ల వైపు నెక్స్ట్ ఫ్లోర్‌కి కదిలింది. దాంతో పరుగులాంటి నడకతో ఆమెను చేరుకొని ఆమెకెదురుగా అడ్డుగా నిలుచున్నాడు ధ్రువ్. బ్లాక్ ప్యాంట్, వైట్ టీ షర్ట్ మీద బ్రౌన్ బ్లేజర్‌తో ఉన్న అతన్ని చూసి ఒక క్షణం అదిరిపడింది. అంతలోనే తనకు సంబంధం లేనట్లుగా పక్క నుండి వెళ్ళిపోతుంటే ఆమె దారికి అడ్డుపడి మీది మీదకు వస్తూ ఆమెనే చూస్తున్నాడు. దాంతో అటూ ఇటూ బెదురుచూపులు చూస్తూ వెనక్కి తిరిగి వచ్చిన దారినే వెళ్ళిపోవడానికి అడుగులు వేయగానే ధ్రువ్ అటు కూడా ఆమెకు అడ్డుపడ్డాడు. దాంతో వెనక్కి అడుగులు వేస్తూ గోడను గుద్దుకొని ఆగిపోయి పక్క నుండి కదలబోయింది. కానీ ధ్రువ్ ఆమెకు దారి లేకుండా ఇరువైపులా తన చేతులను అడ్డుపెడుతూ, "నేనంటే భయం లేదన్నావు. మరి నన్ను చూస్తున్న ప్రతిసారీ ఎందుకు భయంతో తప్పించుకోవాలని చూస్తున్నావు? నా నుండి తప్పించుకోవాలనే కదా అక్కడ జాబ్ మానేసి ఇక్కడ చేరావు" అన్నాడు. అతని వైపు చూడకుండా కళ్ళని కిందకు దించేస్తూ, అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, "నాకు దారి వదలండి" అంది నిర్లిప్తంగా. దాంతో సమాధానం చెప్పని ఆమె పొగరుకు ఇరిటేట్ అవుతూ ధ్రువ్ రెప్పలు వేయకుండా ఆమెనే చూస్తున్నాడు. పాపిడి తీసిన అల్లుల జడ, మూసుకున్నట్లుగా ఉన్న అందమైన కనురెప్పలు, ఎరుపెక్కిన చెక్కిళ్ళు, ఊగుతున్న జుంకాలను చూస్తూ ఆమె వదనానికి అతి దగ్గరగా వచ్చి, "ముందు నేనడిగిన దానికి సమాధానం చెప్పు. దారి బదలాలో లేదో అప్పుడు ఆలోచిస్తాను" అన్నాడు. అతనలా మీద మీదకు వస్తున్నప్పుడే ఆమె ఆ గోడకు మరింతగా అతుక్కుపోతూ, అతను తనకు మరింత దగ్గరవుతుంటే తన వదనాన్ని పక్కకు తిప్పుకొని, అతని వెచ్చని శ్వాస ఆమెను తాకుతుంటే గుటకలు మింగుతూ, "ఒకసారి మీ చెంపను తాకిన నా చేతి వేళ్లను మరిచిపోయారా?" అని అడిగింది. "మళ్ళీ రుచి చూపించాలనే ఆశ నీకుందేమో కానీ, ఆ పరిస్థితి మళ్ళీ రానివ్వను" అంటూ, "ఇప్పుడు నిన్ను ముద్దాడే తీరుతాను" అంటూ ఆమె పెదవులకు దగ్గరగా వచ్చాడు. ఇంకా ఉంది. ధ్రువ్ తీర్థను ముద్దాడతాడా? అన్నదమ్ములు తీర్థను ఈ ఉద్యోగమైనా చేసుకోనిస్తారా? ఈ విషయాలు తెలియాలి అంటే తదుపరి భాగం కోసం ఎదురుచూడక తప్పదు. స్టోరీ చాలామంది వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే అప్డేట్‌కి లైక్ కొట్టి ఎలా ఉందో కామెంట్ చేసి షేర్ చేయండి. మళ్ళీ మరో అప్డేట్‌తో కలుస్తాను. బాయ్.